శ్రేష్ఠుడైన మన రక్షకుడు యేసుక్రీస్తు ఆయన అందరికంటే శ్రేష్ఠుడు. మనల్ని రక్షించి మనకి మేలు చేయటానికి ప్రేమిస్తున్న మన ప్రియ ప్రభు, మన స్నేహితుడు, నిత్యము మనల్ని చేయబట్టి నడిపించడానికి సిద్ధంగా ఉన్నవాడు. అందుకే దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని. అవును ప్రియులారా, మన యొక్క అంతరంగాల్లో బాహ్య జీవితంలో అనేకమైన లోటుపాట్లు కనపడుతున్నాయి. కానీ వీటన్నిటి నుంచి బయటకు వచ్చి దేవుని వెంబడించే బిడ్డలుగా, దేవుని రాజ్యంలో పౌరులుగా ఉండటానికి దేవుని బిడ్డలు ప్రయాసపడుతున్నారు కదా, ప్రార్థిస్తున్నారు కదా, వాక్యం చెప్తున్నారు కదా. ఆ వాక్యాన్ని తీసుకుని మన హృదయమైన పలక మీద రాసుకుందాం. కన్నీటి ప్రార్థన చేసి, విజ్ఞాపన చేసి మన యొక్క జీవితాన్ని శుద్ధి చేసుకుందాం. అటువంటి కృప ప్రభువైన యేసుక్రీస్తు మన